పవన్ కళ్యాణ్ ఎంపీడీఓ కోసం అని చెప్పేసి కడప వెళ్ళారు. గుడ్. అలాగే ఇంకో చోటకి వెళ్తారు, విశాఖపట్నానికి వెళ్తారు. ఇది జగను చంద్రబాబు చేసిన తప్పు ఆయన చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా పార్టీ కార్యకర్తల కోసం ఒక గంట సమయం కేటాయించడం. ప్రభుత్వ కార్యక్రమం చేయండి, ఫుల్గా తిరగండి. పార్టీ స్థానిక కార్యకర్తలందరితో ఒక గంటన్నర గడపండి. పార్టీ నాయకులతో ఒక గంటన్నర నడపండి. అప్పుడు కార్యకర్త అక్కడ ఉన్నటువంటి అంశాలని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడానికి వీలవుతుంది. ప్లస్ మాతో ఉన్నాడు పవన్ కళ్యాణ్ అనే ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఆ నాయకుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోండి, స్థానికంగా ఉన్నటువంటిది. ప్రజలతోనే ఫీడ్బ్యాక్ అంటే ప్రజలు మన దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన సమస్య మీదనే మీరు వెళ్తున్నారు, అక్కడితో అయిపోతుంది. బట్ మిగతా ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఎవరు? స్థానికంగా ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పది 2014-19 మధ్య, 19-20 మధ్యలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పదే. కార్యకర్తలకు దూరం అయ్యారు, అలాగే నాయకులకు దూరం అయ్యారు. కేవలం ప్రభుత్వ యాక్టివిటీలు చూసుకునేవాళ్ళు, దెబ్బతిన్నారు. పవన్ కళ్యాణ్ గత 5 సంవత్సరాల నుంచి కార్యకర్తలతోనే కదా మీటింగులు, నాయకులతోనే కదా మీటింగులు. మంత్రి అవగానే ఒక్కసారి అది మానేస్తే ఎట్లాగా? అలాగని మంత్రి పదవి వదిలేసేమని ఎవడు చెప్పట్లేదు కదా. ఎక్కడికైనా మంత్రి పదవి మీద వెళ్ళండి, ఆ బాధ్యతలు చేయండి. తను ఎక్కడికి వెళ్తారో ఆ ఊరిలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు, లేదా ఆ జిల్లాలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు, ఆ జిల్లాలో ఉన్న జనసేన నాయకులందరితో మీటింగ్ అవ్వడం అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనది. మనం సినిమా రంగం కాదు. సినిమా రంగంలో అయితే హీరో అట్లా వస్తే మిగతా వాళ్ళందరూ అక్కడ నుంచోవాలి. ఇది డెమోక్రసీ, మంత్రి, రాజకీయం, పార్టీ. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.